హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి తిరుపతి ట్రిప్ వీడియోస్ అనమాట. ఇది డే 1 అనమాట. సో ఇట్స్ 2 days ట్రిప్. ఇది డే 1, డే 2 ట్రిప్ది ఇంకొకసారి మీకు అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ డే నేను సాటర్డే మార్నింగ్ రీచ్ అయ్యాను. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకంకి రావడానికి నాకు ఆల్మోస్ట్ 11 o'clock 12 o'clock అయింది. సో అక్కడ దర్శనం చేసుకుని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట తిరుపతికి. తిరుపతికి రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ 3 అయింది అనుకుంటా. సో దెన్ నేను మళ్ళీ ఇక్కడ టెంపుల్కి వెళ్ళాను అనమాట. అక్కడ కొంచెం వెయిట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి స్పెషల్ దర్శనమే తీసుకున్నా, ఏదో బ్రేక్ ఉండే. సో దానికి కొంచెం లేట్ అయింది. సో నేను బయటికి రావడానికి ఆల్మోస్ట్ నాకు 5:36 అయింది. సో నేను బయటకు వచ్చేలోపు టెంపుల్ నుంచి లోపల నుంచి బయటకు వస్తే మనకి రైట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది కదా, అది సత్రం లాగా. అక్కడ అమ్మవారికి ఏదో సేవ జరుగుతుంది. సో ఇక్కడ ఏనుగు కూడా వచ్చిందనమాట ఆ సేవకి. సో సేవ అయిపోయిన తర్వాత అమ్మవారిని టెంపుల్ లోపలికి తీసుకెళ్తున్నారనమాట. ముందు సేవ కోసం తీసుకుని వచ్చి సేవ అయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తారని నాకు అర్థమైంది. సో ఇక్కడ అయిన తర్వాత ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ 6 అయింది. అక్కడే కొంచెం వెయిట్ చేశాను, చూశాను ఈ సేవ. ఇంకా తర్వాత బయటొచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్ వెనకాలే ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. సో ఇంకా తర్వాత కోనేరు కూడా అంతే, ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలాసార్లు వెళ్ళినా కానీ దూరం నుంచి చూడడమే కానీ దగ్గర నుంచి చూడలేదు. సో అందుకే కొంచెం చాలా నీట్గా ఉన్నింది. అందుకే నేను ఇంకా కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా కపిల్ తీర్థంకి వచ్చేసాను. కపిల్ తీర్థంకి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం అప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. January 18th, ఇది 18th రోజు సాటర్డే. సో ఈవినింగ్ అలాగా లైటింగ్స్ అంతా పెట్టున్నారు, చాలా బాగుండింది. సో ఇంకా పొద్దున్నకి వర్షాలు పడుతున్నాయి కదా, పొద్దున్నకి తిరుమలకి వెళ్ళాలి నేను 19th సండే. సో మీరు ఆ వీడియో చూడండి, నిజంగా నాకైతే వైకుంఠంలో ఉన్నట్టే అనిపించింది, అంత మంచిగా ఉండింది. సో ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కపిల్ తీర్థంలో ఉంటుంది కదా మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో, అది. సో ఇది వచ్చేసి గోవిందరాజు స్వామి టెంపుల్, లాస్ట్ ఈ టెంపుల్ అనమాట. ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా నేను బయట వచ్చి డిన్నర్ చేసి హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. నేనైతే హాస్టల్ తీసుకున్నాను. తిరుపతికి ఎప్పుడైనా సోలోగా వెళ్తే డెఫినెట్గా నేను హాస్టలే తీసుకుంటా, ఎందుకంటే నాకు హాస్టలే కంఫర్ట్, సేఫ్ కూడా అనిపిస్తుంది. సో అలాగా డే 1 అయిపోయింది అనమాట నాకు. డే 2 మీకు ఇంకొక వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, బై బై. ప్లీజ్